నమస్తే. సావిత్రి ఈ పేరు తెలియని తెలుగువాళ్లు ఉండరేమో. అంతగా తెలుగు వాళ్లతో ముడిపడిన అనుబంధం సావిత్రిది. ఎన్నో వందల సినిమాలు, మరెన్నో గుప్తధనాలు, ఇంకెన్నో అవార్డులు, ప్రశంసలు. ఇలా సావిత్రి జీవితం ఓ సంచలనం. ఈమె జీవితం ఇప్పుడు తెరకెక్కబోతోంది. మరి సావిత్రి బయోపిక్ ఎలా ఉండబోతోంది? మహానటిలో ఏ ఏ అంశాలు చూపించబోతున్నారు? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మహానటి బహుశా ఈ బిరుదు ఒక్క సావిత్రికి తప్ప మరే నటికి సరిపోదేమో. తన నటనా కౌశలంతో 30 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని, దక్షిణాది ఇండస్ట్రీని మాయల్లో ముంచేసింది సావిత్రి. ఆమె పోషించిన పాత్రలు ఆ తరం వాళ్లనే కాదు, ఈ తరంలో కూడా చిరస్థాయిగా నిలిచిపోయాయి. జగతి మరువలేని మహానటి సావిత్రి. చిత్ర పరిశ్రమ ఉన్నంతవరకు ఈమె చిత్రరాజాలు తెలుగు వాళ్ల మదిలో నిలిచిపోతాయి. 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించింది సావిత్రి. చిన్నప్పట్నుంచి నాట్యంలోనూ, నాటకాల్లోనూ ప్రావీణ్యత సాధించింది సావిత్రి. ఆ రోజుల్లో ఎన్టీఆర్, జగ్గయ్య లాంటి మహానటులు నడిపిన నాటక రంగస్థలంపై కూడా సావిత్రి నటించింది. సినిమాల కోసం మద్రాసు చేరిన ఆమె ఎన్నో నిర్మాణ సంస్థల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఆమె సినిమాల్లోకి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. 1948 ఆగస్టులో తొలిసారి మద్రాసుకు వచ్చిన ఆమె 1949లో అగ్ని పరీక్ష సినిమాలో నటించే అవకాశం అందుకున్నారు. అయితే ఆ పాత్రకు ఆమె సరిపోదని, చిన్నపిల్లగా ఉంటుందని ఎంపిక చేయలేదు. ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ తెరకెక్కించిన సంసారంలో తొలిసారి ఆమె తెరపై కనిపించారు. అంతకుముందు చిన్నా చితకా పాత్రల్లో కనిపించినా సావిత్రి పూర్తి స్థాయిలో నటించిన తొలి చిత్రం సంసారం. సంసారంతో మొదలైన సావిత్రి సినీ జీవితం ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగింది. ఆ తర్వాత కూడా తన ప్రతిభ నిరూపించుకోవడానికి చాలా ఏళ్లపాటు ఆగాల్సి వచ్చింది. ఒక్కసారి ఆమె గుర్తింపు సంపాదించుకున్న తర్వాత దక్షిణాదిన అగ్రతారగా, మహానటిగా వెలిగిపోయింది ఆమె. ఇన్నాళ్లు సావిత్రి జీవితాన్ని ఎవరూ తెరకెక్కించలేదు గాని ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సంసారం చిత్రం తర్వాత సావిత్రి కెరియర్ అంత సాఫీగా ఏం సాగలేదు. అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ ఏం రాలేదు. ఒక్కో పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకుంది సావిత్రి. మహానటిగా ఎదగడానికి అహర్నిశలు కష్టపడింది. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోకుండా అగ్రతారగా తెలుగువాళ్ల మదిలో నిలిచిపోయింది. 1950లో వచ్చిన సంసారంలో నటించిన సావిత్రి ఆ తర్వాత పాతాళ భైరవిలో చిన్న పాత్రలో మెరిశారు. ఆ సినిమా చరిత్రలో నిలిచిపోయే విజయం సాధించింది. పాతాళ భైరవి తర్వాత సావిత్రి కెరియర్ను మలుపు తిప్పే పాత్ర దేవదాసుతో వచ్చింది. వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ చిత్రంలో పారుగా, చిరస్థాయిగా నిలిచిపోయే పాత్రలో నటించింది సావిత్రి. దేవదాసులో నాకు పార్వతి వేషం ఇవ్వడానికి చాలా మంది వెనకాడారు. ఎందుకంటే ఏదో డాన్సుల క్యారెక్టర్లే తప్ప అమ్మాయి చేయగలదా అంత హెవీ క్యారెక్టర్ అని చెప్పని. డిఎల్ నారాయణరావు గారు ప్రొడ్యూసర్, ఆయన పెళ్లి చేస్తోడు రిలీజ్ అయ్యింటే బెజవాడ వచ్చి పెళ్లి చేస్తోడు సావిత్రి పాత్రను చూసి తప్పకుండా బాగుంటుంది అమ్మాయి, ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా ఉంటుంది అని చెప్పి నేను అభిప్రాయపడి ఆ వేషాన్ని దేవదాసుల పార్వతిగా నటించడానికి నాకు అవకాశం వచ్చింది అనమాట. అప్పుడు అందరూ కూడా ఎంతో భయపెట్టేవాళ్ళు, ఎట్లా చేస్తావో నువ్వు, చాలా కష్టమైన పాత్రమ్మా, చాలా కష్టమైంది అని చెప్పని. ఆ పాత్రని అర్థం చేసుకునేంత వయసు లేదు నాకు అప్పట్లో. నటన కూడా అంతగా ఎక్కువ తెలిసిన రోజులు కావవి. ఏదో పెద్దల సహకారంతోనూ పక్కన తోటి నటినట్లు అందరూ కూడా నేను అభివృద్ధిలోకి రావాలని చెప్పిన ఆశీర్వాదంతో నన్ను ఎంతో ప్రోత్సహించారు ఆ వేషానికి మాత్రం. ఇప్పటికీ ప్రజల్లో కూడా నా అభిమానులందరూ కూడా ఇప్పటికే దేవదాసు పిక్చర్ పేరు చెప్పిన తర్వాత మిగతా పిక్చర్ పేర్లు చెప్తారు. దేవదాసు తర్వాత సావిత్రి ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా ఆమె కోసమే పాత్రలు రాయడం మొదలుపెట్టారు దర్శకులు. పెళ్లి చేసి చూడు, అర్ధాంగి, మిస్సమ్మ, నాది ఆడజన్మే, అప్పు చేసి పప్పుకూడు లాంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలతో 50వ దశకంలో చక్రం తిప్పారు సావిత్రి. ముఖ్యంగా మాయాబజార్ చిత్రంలో ఆమె పోషించిన శశిరేఖ పాత్ర ఇప్పటికీ నిత్య నూతనమే. నేను మాయాబజార్ యాక్ట్ చేసేటప్పుడు మాయా శశిరేఖ యాక్ట్ చేయాల్సిన సీన్స్ లో అమ్మ ఎట్లా చేస్తామంటే నేను ఎంతసేపు రంగారావు ఏ పక్క వెళ్తే అక్కడ ఆయన ఎట్లా నడుస్తుంటారు, ఆయన ఎట్లా మాట్లాడుతుంటారు అని చూస్తూనే ఉండేదండి. కేవలం సాంఘిక చిత్రాల్లోనే కాదు, నర్తనశాల, దీపావళి లాంటి పౌరాణికాల్లోనూ తనకే సాధ్యమైన నటనతో మహానటిగా గుర్తింపు తెచ్చుకున్నారు సావిత్రి. ఆమె కెరియర్లో సుమంగళి, నాది ఆడజన్మే, తోడికోడళ్లు, అభిమానం, నవరాత్రి, దేవత, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, మనసే మందిరం ఇలా చెప్పుకుంటూ వెళ్తే సావిత్రి అద్భుతాల గురించి ఓ పుస్తకమే సరిపోదు. తెలుగులోనే కాదు, తమిళ్లోనూ సావిత్రి అగ్రతారే. 1953లో విడుదలైన మానంపోల మాంగళ్యం సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యారు సావిత్రి. ఆ సినిమాలో జెమినీ గణేశంతో నటించారు ఆమె.
ఈ చిత్ర సమయంలోనే ప్రేమలో పడి 1955లో అతన్ని పెళ్లి చేసుకున్నారు సావిత్రి. ఆ తర్వాత తమిళనాట కూడా ఎన్నో మరపురాని చిత్రాల్లో నటించారు ఈ మహానటి. 20వ శతాబ్దంలో మహానటి అనే బిరుదు ఒక్క సావిత్రికి మాత్రమే ఉంది. ఆమె మరణించి 4 దశాబ్దాలకు చేరువ కావస్తున్నా ఇప్పటికీ ఆమె స్థానం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈమె జీవితం తెరచిన పుస్తకమే అయినా ఇన్నాళ్ళు ఎందుకోగాని ఏ దర్శకుడు సావిత్రి జీవితంపై బయోపిక్ చేయాలనుకోలేదు. ఇన్నాళ్లకు ఆ ప్రయత్నం చేస్తున్నాడు కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్. 1950లో మొదలైన సావిత్రి సినీ ప్రయాణం 1985 వరకు సాగింది. ఆమె 1981లోనే చనిపోయినా మరణం తర్వాత కూడా ఆమె నటించిన చిత్రాలు కొన్ని వచ్చాయి. ఈ మహానటి జీవితం ఎన్నటికీ తెరచిన పుస్తకమే. ఈ మహానటి జీవితంలో ప్రతి అంశం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విశేషాల్నే ఇప్పుడు సినిమాగా తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు కుర్ర దర్శకుడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమా వచ్చి కూడా 3 ఏళ్లు కావస్తోంది. కానీ ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు నాగ్. గత 2 ఏళ్లుగా సావిత్రి బయోపిక్ కోసమే ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఈ దర్శకుడు. 3 ఏంజల్స్ బ్యానర్ పై స్వప్నదత్ సావిత్రి బయోపిక్ ను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహానటి అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు దర్శకుడు. రక్త సంబంధం అనేటప్పటికీ ఒక అన్నా చెల్లెళ్ళ అనుబంధం ఉంది చూసారు. అది మొట్టమొదట తమిళ చిత్రంలో నటించాం శివాజీ గారు నేను. ఆ చిత్రంలో నటించేటప్పుడు ఒక్కొక్క సన్నివేశంలోనూ ఏ ఎమోషన్ తో అయితే నటించామో అదే మాదిరి ఒకసారి అన్నయ్య మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే అని చెప్పి వచ్చే సన్నివేశం ఉంటుంది. అన్న వదిన వీళ్ళందరూ రాధను వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు అదే సిచ్యువేషన్ తమిళ్లో తీసినప్పుడు అట్లాగే ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేక పడిపోవటం. తర్వాత సెట్ లో ఉన్న వాళ్ళందరూ నాకు అడ్వైస్ ఇవ్వడం మొదలు పెట్టారు. నువ్వు నటిస్తున్నాము అని చెప్పని తెలుసుకుని నటించాలి గానీ అందులోనే లీనమైపోతే చాలా కష్టం అమ్మా. హెవీ క్యారెక్టర్స్ యాక్ట్ చేసేదని నువ్వు ఎక్కువ పొద్దు నుంచి రాత్రి వరకు హెవీ సీన్స్ యాక్ట్ చేసేటప్పుడు కంట్రోల్లో ఉంచుకోవాలి చాలా జాగ్రత్త, లేకపోతే నీ నర్వ్స్ దెబ్బతీస్తుంది, నరాల మీద పనిచేస్తుందమ్మా ఇవన్నీ అని చెప్పిన అడ్రస్ ఇచ్చేవాళ్ళు నాకు. సావిత్రి బయోపిక్ అంటే చిన్న విషయం కాదు. ఆమెకు కోట్లాది మంది అభిమానులున్నారు. ఏదైనా చిన్న తేడా జరిగినా అభిమానుల మనస్సు గాయపడే అవకాశాలుంటాయి. అందుకే ఆమె జీవితంపై 2 ఏళ్లుగా రీసెర్చ్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. ఈ బయోపిక్ కోసం సావిత్రి జీవితంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాడు నాగ్. విశేషాలు పొందుపరుచుకుంటున్నాడు. ఏమంటే శ్రీవారు పాట తమాషాగా ఉంటుంది. క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్ అనుకోండి. మొట్టమొదటి స్టూడెంట్ గా ఉండి తర్వాత హీరోని ప్రేమించే ప్రేమికురాలు గాను, తర్వాత తను ఛాలెంజ్ చేసి ఒక లాయర్ గానే తను ఉండిపోవటం. క్యారెక్టర్ వెరైటీ ఉన్న క్యారెక్టర్ అని చెప్పాలి. దానిలో రంగారావు గారు నేను యాక్ట్ చేసిన కోర్టు సీన్ లో మాత్రం నాకు చాలా బాగా నచ్చిన సీన్ అవి. సావిత్రి 30 ఏళ్ల పాటు దక్షిణాది ఇండస్ట్రీని ఏలింది. ఆమె కన్నుమూసి 36 ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లైనా ఇప్పటి వరకు మహానటి అనే బిరుదు మరో నటికి ఇవ్వడానికి ఎవ్వరూ సాహసించలేదు. ప్రపంచంలో ఉన్నది ఒకే సావిత్రి. ఆమెకు మరెవ్వరూ సాటిరారు. మరి అలాంటి మహానటి పాత్రలో నటించడం ఈ తరం హీరోయిన్లకు సాధ్యమయ్యే పనేనా? సావిత్రి బయోపిక్ లో నటించే ఆ నటులెవరు? సావిత్రి బయోపిక్ తెరకెక్కుతోందనే విషయం తెలిసినప్పటి నుంచి అందరి మదిలోనూ ఒకటే ప్రశ్న మెదిలింది. అదే సావిత్రిగా ఎవరు నటించబోతున్నారు? ఇప్పటి తరం హీరోయిన్లకు ఆ మహానటి పాత్ర పోషించేంత సత్తా ఉందా? దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా సావిత్రి పాత్ర పోషించే నటి కోసం చాలా కాలం అన్వేషించాడు. నిత్యమేనన్ నుంచి అనుష్క వరకు చాలా మందిని ఈ పాత్ర కోసం అనుకున్నాడు ఈ దర్శకుడు. సావిత్రి అంటే చూడ్డానికి లక్షణంగా, చూడగానే చెయ్యెత్తి దండం పెట్టేంత పవిత్రంగా ఉంటుంది. అంతటి మహోన్నత లక్షణాలున్న నటి ఈ తరంలో ఎవరైనా ఉన్నారా? పైగా సావిత్రి బొద్దుగా ఉంటుంది. అందుకే ఈ పాత్ర కోసం ముందుగా నిత్యమేనన్ని తీసుకున్నాడు దర్శకుడు. కానీ ఆ తర్వాత అనుష్కని అనుకున్నాడు. కానీ ప్రయోగాలు ఎక్కువైపోయి ఈ పాత్ర వద్దనుకుంది అనుష్క. ఇప్పుడు కీర్తి సురేష్ వచ్చింది. కీర్తి సురేష్ ను సావిత్రి పాత్ర కోసం ఎంచుకున్నప్పుడు అతడి నిర్ణయంతో ముందు కాస్త విభేదించినా కీర్తి నటన చూసిన తర్వాత ఆమె ఈ పాత్రకు రైట్ అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే సావిత్రి పాత్ర కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంటుంది కీర్తి. ఈ మహానటి చిత్రంలో సమంత కూడా ఓ కీలకమైన పాత్రలో నటించబోతోంది. సావిత్రి జీవితంలో జమున పాత్ర చాలా కీలకం. మహానటిలో ఆ పాత్రను సమంతతో చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ సమంత పాత్ర జర్నలిస్ట్ గా ఉండబోతోందని, కథను ముందుకు నడిపించే కీలకమైన రోల్ను మహానటిలో సమంత చేస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి సమంత పోషించేది జమున పాత్రనా, జర్నలిస్ట్ పాత్ర అనేది త్వరలోనే తేలనుంది. ఇక సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్ర కోసం కూడా చాలా వేట కొనసాగుతోంది. ఈ పాత్రను సిద్ధార్థ్తో చేయించాలనుకున్నాడు దర్శకుడు. కానీ ఇప్పుడు ఆ అవకాశం మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కు వెళ్లింది. జెమినీ గణేశన్ రోల్లో నటించడానికి దుల్కర్ ఓకే చెప్పాడు. మిగిలిన పాత్రల ఎంపికలో బిజీగా ఉన్నాడు నాగ్ అశ్విన్. సావిత్రి జీవితంలో వివాదాలు పెద్దగా లేవు.
కానీ ఈమె జీవితంలో గుర్తుంచుకోదగ్గ విషయాలైతే బోలెడున్నాయి. ఆమె గుప్తదానాలు, పడిన కష్టాలు, జెమినీ గణేశన్తో వైవాహిక జీవితం, విడిపోవడం, ఇలా ఎన్నో విశేషాలు ఆ మహానటి జీవితంలో నిక్షిప్తమై ఉన్నాయి. మరి వాటన్నింటినీ బయోపిక్లో చూపిస్తాడా? ఒకే సినిమా అనుభవం ఉన్న నాగశ్విన్ ఈ బయోపిక్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడు? సావిత్రి జీవితంలో మలుపు తిప్పిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా ఈమె స్టార్గా మారకముందు ఎన్నో కష్టాలు పడింది. ఇవన్నీ మహానటిలో చూపిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, సావిత్రి ఎంతో మందికి గుప్తదానాలు చేసింది. సాయం అని వచ్చిన వాళ్లకు వెండి బిందెలు ఇచ్చింది. ఇదే చివరి రోజుల్లో ఆమెకు కష్టాలు తెచ్చేలా చేసిందంటారు. ఇదంతా బయోపిక్ లో ఉంటుందా? సావిత్రి జీవితంలో సంచలనం జెమినీ గణేశన్. ఓ తమిళ సినిమాతో జెమినీ గణేశన్ సావిత్రి జీవితంలోకి వచ్చారు. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆయన్ని పెళ్లి చేసుకున్నారు సావిత్రి. అప్పటికే జెమినీ గణేశన్ కు 2 సార్లు పెళ్లైంది. ఆయనకు 3వ భార్యగా రావడం అప్పట్లో సంచలనం. ఇలాంటి సున్నితమైన అంశాలను ఒకే సినిమా అనుభవం ఉన్న నాగశ్విన్ ఎలా తెరకెక్కిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఆమె అభిరుచులపై కూడా నాగశ్విన్ అధ్యయనం చేస్తున్నాడు. సావిత్రికి హ్యాండ్ బ్యాగుల పిచ్చి ఎక్కువగా ఉండేదని ఆమె సన్నిహితులు అంటారు. ఇవన్నీ పక్కన పెడితే చివరి రోజుల్లో సావిత్రి డబ్బుల్లేక ఆర్థిక ఇబ్బందులు పడిందని, వైవాహిక జీవితంలోనూ ఒడిదుడుకులు వచ్చాయని, విడాకుల తర్వాత ఆ మహానటి జీవితం మరింతగా దిగజారిందని చెబుతారు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు, ఒంటరితనం ఇవన్నీ ఆమెను తాగుడికి బానిసయ్యేలా చేశాయని, అదే ఆమె జీవితాన్ని 45 ఏళ్ల వయసులోనే అర్ధాంతరంగా ముగిసిపోయేలా చేసిందని సావిత్రి గురించి బాగా తెలిసినోళ్లు చెప్పే మాట. ఇవన్నీ నాగశ్విన్ తన మహానటి చిత్రంలో చూపిస్తాడా అనేది అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ చూపిస్తే వాటన్నింటినీ ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే మరో ఆసక్తి. వీటన్నింటికీ సమాధానం రావాలంటే మహానటి విడుదలవ్వాల్సిందే. తన నటనతో వెండితెరపై హావభావాలు పలికించిన మహానటి జీవితంలో ఎన్నో మలుపులు. మరి దర్శకుడు ఈ చిత్రంలో ఏం చూపించబోతున్నాడు? కొత్తగా ఏదైనా చూపిస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. నమస్తే.